ద డిబేట్కు స్వాగతం. ఈ విశ్లేషణాత్మక చర్చలో మన పాదాల కింద ఉన్న ఒక అద్భుతం గురించి, అంటే నేలల గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు ఎప్పుడైనా వందల ఏళ్లనాటి ఒక పురాతన కట్టడాన్ని చూసినప్పుడు దాని పునాది ఎంత బలమైనదో ఆలోచించారా? ఖచ్చితంగా. పునాది లేకుండా ఏ భవనం కూడా నిలబడలేదు కదా. అంతే కదా. ఆ భవనం రంగు, ఆకారం, దానిపై ఉన్న అలంకరణలు కాలక్రమంలో మారవచ్చు. కాని ఆ భవనం యొక్క ఉనికి పూర్తిగా భూమిలో పాతుకుపోయిన ఆ పునాది రాయిపైనే ఆధారపడి ఉంటుంది. మన పాదాల కింద ఉన్న నేలల విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. అంటే మీరు శిలల గురించి మాట్లాడుతున్నారు, అవునా? అవును. ఈరోజు మన చర్చకు ప్రధాన అంశం ఇదే. భారతదేశంలో నేలల ఆవిర్భావం, వాటి స్వభావాన్ని నిర్ణయించే అత్యంత కీలకమైన అంశమేది. నేలల ఏర్పాటు అంటే మనం పెడోజెనిసిస్ అంటాం కదా, ఆ ప్రక్రియలో నేల స్వభావాన్ని పూర్తిగా మాతృశిలలే నిర్దేశిస్తాయని నేను వాదిస్తున్నాను. ఆ నేల భౌతిక మరియు రసాయన ధర్మాలకు అట్టడుగున ఉన్న మూలశిలలే ఏకైక కారణం అని నా ఉద్దేశం. పునాది ముఖ్యమే అని నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ ఆ భవనాన్ని వాన, ఎండ, తుఫానులు కొన్ని శతాబ్దాలపాటు ఎలా మారుస్తాయో కూడా మనం గమనించాలి కదా. నేను దీన్ని వేరొక కోణంలో వివరిస్తాను. చెప్పండి. శీతోష్ణ స్థితి అంటే క్లైమేట్, అలాగే కాలం మరియు పర్యావరణ పరిస్థితులే ఆ మాతృశిలల ప్రభావాన్ని పూర్తిగా అధిగమించేస్తాయి. వాటినే మనకు ఉపయోగపడే నేలలుగా రూపాంతరం చెందిస్తాయని నేను గట్టిగా వాదిస్తున్నాను. నేల అనేది కేవలం రాతికి సంబంధించిన విషయం కాదు. అది వాతావరణం మరియు ఆ జీవరాశులు సృష్టించే ఒక అద్భుతం. సరే, అయితే దీన్ని మూలాల నుంచి మొదలుపెడదాం. నేల అనేది కేవలం మనకు పైకి కనిపించే మట్టి కాదు కదా. భూమిని మనం ఒక కేక్లాగా నిలువుగా కోసి చూస్తే దాన్ని మనం మృత్తికా ఖండిక అంటే సాయిల్ ప్రొఫైల్ అంటాం. అవును, అందులో చాలా పొరలుంటాయి. కరెక్ట్. అందులో ఎన్నో పొరలు లేదా హారిజాన్స్ ఉంటాయి. మీరు ఎంత లోతుకి వెళ్తే మీకు అంత స్పష్టంగా నేల చరిత్ర అర్థమవుతుంది. ఇందులో అట్టడుగున ఉండే హారిజాన్, అదే బెడ్రాక్. ఇది ఎప్పుడూ విచ్ఛిన్నం కాని కఠినమైన శిలల పొర. బెడ్రాక్ నిజమే. ఆ బెడ్రాక్ పైన ఉండే హారిజాన్ అనేది కొద్దిగా శైథిల్యం చెందిన, అంటే వాతావరణం వల్ల పగుళ్ళు బారిన మాతృశిలల పొర కదా. నా వాదనేమిటంటే ఈ రెండు పొరలే పైనున్న నేలకు శాశ్వత పునాదులు. ఒక నేల రంగు, అందులోని ఖనిజాలు మరియు దాని ఆకృతి, ఇవన్నీ ప్రధానంగా ఈ మాతృశిల ద్వారానే నిర్ణయించబడతాయి. అంటే ఆ కింద ఉన్న రాయే నేల రంగును నిర్ణయిస్తుందని మీరు ఖచ్చితంగా చెబుతున్నారా? ఖచ్చితంగా. దానికి మన భారతదేశమే అతిపెద్ద ఉదాహరణ. భారత ద్వీపకల్పంలో, ఆ పెనిన్సులార్ ఇండియాలో సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన పురాతన స్ఫటికాకార మరియు రూపాంతర శిలలు ఉన్నాయి. గ్రానైట్ శిలలు. కరెక్ట్. ముఖ్యంగా గ్రానైట్ మరియు నీస్ శిలలు. వేల సంవత్సరాల పాటు ఈ శిలలు పగిలిపోయి ముక్కలై ఎర్రనేలలుగా మారాయి కదా. ఆ నేలలకు ఆ ఎరుపు రంగు ఎలా వచ్చిందనుకుంటున్నారు? గాలిలోనుంచైతే రాలేదు. ఇనుప ఆక్సైడ్ వల్ల అంటారు. అవును. ఆ పురాతన శిలల్లో ఉన్న ఇనుప ఆక్సైడ్ అంటే ఫెర్రిక్ ఆక్సైడ్ వల్లే వాటికి ఆ రంగు వచ్చింది. అలాగే దక్కన్ పీఠభూమి ప్రాంతాన్ని తీసుకోండి. లక్షల ఏళ్ల క్రితం అగ్నిపర్వతాలు బద్దలై ఆ లావా ప్రవహించి చల్లబడటం వల్ల దక్కన్ బసాల్ట్ శిలలు ఏర్పడ్డాయి కదా. అవును, మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువగా చూస్తాం. ఆ బసాల్ట్ శిలల నుంచే నేడు మనం చూస్తున్న నల్ల రేగడి నేలలు ఉద్భవించాయి. ఆ శిలల్లోని టైటానియం, మ్యాగ్నెటైట్ లాంటి మూలకాల వల్లే ఆ నల్లరేగడికి ఆ ముదురు నలుపు రంగు వచ్చింది. ఇదంతా కెమిస్ట్రీ. మాతృశిల లేనిదే ఈ నేలలకు ఉనికే లేదు కదా. మీరు చెప్పిన శిలల రసాయన శాస్త్రం ఖచ్చితమైనదే, నేను కాదనను. కానీ దాన్ని నేను పూర్తిగా అంగీకరించలేను. ఎందుకు? రంగు అక్కడ్నుంచే వస్తుంది కదా. ఎందుకంటే మీరు చెప్పినట్లు మాతృశిల కేవలం ఒక ముడిసరుకును, అంటే పేరెంట్ మెటీరియల్ను మాత్రమే అందిస్తుంది. కానీ ఆ ముడిసరుకును ఒక తుది ఉత్పత్తిగా మార్చేది శీతోష్ణ స్థితి, ముఖ్యంగా ఉష్ణోగ్రత మరియు వర్షపాతం. మీ వాదన ప్రకారం చూస్తే ఒక రకమైన శిల ఎప్పుడూ ఒకే రకమైన నేలని ఇవ్వాలి కదా. అవును. కాని వాస్తవం అలా లేదు. ఒకే మాతృశిల వేర్వేరు వాతావరణ పరిస్థితులలో వేర్వేరు నేలలను ఇస్తుంది.
ఒక్క నిమిషం. ఒకే శిల వేర్వేరు నేలలను ఇవ్వడం ఎలా సాధ్యం? ఆ శిలలో ఉన్న ఖనిజాలు మారవు కదా? ఖనిజాలు మారకపోవచ్చు, కానీ పర్యావరణం వాటిని ఎలా ప్రాసెస్ చేస్తోందో మారుతుంది. మీరు ఇందాక ఎర్ర నేలలకు కారణమైన గ్రెనైట్ శిలల గురించి చెప్పారు కదా, మనం అదే గ్రెనైట్ శిలను తీసుకుందాం. సరే. తేమతో కూడిన ఆ భారీ వర్షపాతం ఉండే పశ్చిమ కనుమలు లాంటి ఋతుపవన ప్రాంతాలలో ఈ గ్రెనైట్ శిలలు పూర్తిగా రూపాంతరం చెంది లాటరైట్ నేలలుగా మారిపోతాయి. అవే గ్రెనైట్ శిలలు కొంచెం పొడిగా ఉండే ప్రాంతాలలో లాటరైట్ కాని సాధారణ నేలలుగా ఉంటాయి. అదే గ్రెనైట్ శిలలు రాజస్థాన్ లాంటి అత్యంత శుష్క వాతావరణంలో ఇసుక నేలలుగా రూపాంతరం చెందుతాయి. గమనించండి, ఇక్కడ శిల ఒక్కటే, కాని వాతావరణం వేరు. ఖచ్చితంగా. ముడుసరకు ఒక్కటే, కాని వర్షపాతం మరియు ఉష్ణోగ్రత మారేసరికి ఆ నేల స్వభావం పూర్తిగా మారిపోయింది. నిరంతర ప్రక్షాళన అంటే లీచింగ్, ఇంకా తీవ్రమైన వాతావరణ ప్రక్రియల ముందు శిలల ప్రారంభ లక్షణాలు నిలబడలేవు అనడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. ఆ శిలల లక్షణాలు నిలబడలేవు అనేది చాలా పెద్దమాట. నేను దీన్ని ఒక చిన్న ఉపమానం ద్వారా వివరిస్తాను. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని లేక కండరాల నిర్మాణాన్ని నిర్ణయించడంలో డిఎన్ఏ పాత్ర ఎలాంటిదో, నేలకు మాతృశిల పాత్ర కూడా అలాంటిదే. డిఎన్ఏ అంటారు. అవును. పెనిన్సులార్ పీఠభూమిలోని నల్ల మరియు ఎర్రనేలలు తమ మాతృశిలలపైనే ఇన్ సిటు పద్ధతిలో ఏర్పడతాయి. అంటే వాటి పుట్టుక, ఆ ఎదుగుదల అంతా ఆ మూలశిలపైనే జరుగుతుంది. ఉదాహరణకు నల్ల రేగడి నేలలకే ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం తీసుకుందాం. నీటిని నిలుపుకునే సామర్థ్యం కదా? ఎగ్జాక్ట్లీ, వాటర్ రిటెన్షన్. వేసవిలో ఈ నేలలు తేమను కోల్పోయి పెద్ద పెద్ద పగుళ్లనేర్పరుస్తాయి. దాన్నే మనం సెల్ఫ్ ప్లవింగ్ అంటాం. మళ్ళీ వర్షాకాలంలో నీటిని పీల్చుకుని ఉబ్బి బంకలాగా మారుతాయి. అవును, చాలా జిగటగా ఉంటాయి. ఈ అద్భుతమైన లక్షణానికి కారణం ఆ నేలలో 62% పైగా ఉన్న బంకమట్టి, అంటే క్లే ఫ్యాక్టర్. ఈ బంకమట్టి లక్షణం ఖచ్చితంగా కింద ఉన్న బసాల్ట్ శిలల భౌతిక ధర్మాల నుంచే వస్తుంది, కాని గాలిలో తేలుతూ వాతావరణం నుంచి రాలేదు కదా. దానికి కారణం కింద ఉన్న రాయే. ఆ బంకమట్టి బసాల్ట్ నుంచి వచ్చిందన్నది వాస్తవమే. కాని మీరు కేవలం ద్వీపకల్పంలోని సెడెంటరీ సాయిల్స్ గురించే మాట్లాడుతున్నారు. ఇవి శిలలపైనే ఉంటాయి కాబట్టి శిలల లక్షణాలు కనిపిస్తున్నాయి అనడంలో తప్పులేదు. మరి ఇంకేమున్నాయి? భారతదేశమంటే కేవలం దక్కన్ పీఠభూమి కాదు కదా. దేశంలో అత్యధికంగా సుమారు 15 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, అంటే దేశ భూభాగంలో దాదాపు 45.6% విస్తరించియున్న ఒండ్రునేలల గురించి ఏమంటారు? ఆ ఒండ్రునేలలు అల్లువియా సాయిల్స్ అంటారు. అవి నదులు తెచ్చేవి కదా? ఖచ్చితంగా. ఇవి మూలశిలతో ఎలాంటి సంబంధం లేకుండా ఏర్పడతాయి. వేల కిలోమీటర్ల దూరం నుండి హిమాలయ నదులు మోసుకొచ్చే పూడిక, ఇసుక మరియు బంకమట్టి వల్ల ఈ గ్రేట్ నార్దర్న్ ప్లేన్స్ ఏర్పడ్డాయి. వీటిని రవాణా చేయబడిన నేలలు అంటారు. కానీ ఒక్క నిమిషం, ఇక్కడ నేల కింద 100 అడుగుల లోతులో ఏ రాయుందో ఆ నేలకు అనవసరం కదా. ఇక్కడ సాయిల్ ప్రొఫైల్ని ఒకసారి ఊహించుకోండి. మనం ఇందాక కేక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ కేక్ పైపొర అయిన ఓ హారిజాన్లో ఆ పాక్షికంగా కుల్లిన ఆకులు, సేంద్రియ పదార్థాలు ఉంటాయి. దాని కింద ఉండే ఏ హారిజాన్ అనేది హ్యూమస్తో కూడి అత్యంత సారవంతంగా ఉంటుంది. హ్యూమస్ అంటే ఆర్గానిక్ మ్యాటర్. అవును, హ్యూమస్ అంటే చనిపోయిన మొక్కలు, జంతువుల అవశేషాలు కుళ్ళిపోయి తయారయ్యే సహజ ఎరువు. ఇది 100% జీవ మరియు పర్యావరణ ప్రక్రియ. దీనికి రాతితో సంబంధం లేదు. మీరు పై పొరల గురించి మాట్లాడుతున్నారు. ఆ సేంద్రియ పదార్థం వాతావరణం నుంచి రావచ్చు. కాని ఆ నేలలోని ఖనిజాల సంగతేంటి? అక్కడికే వస్తున్నాను. ఏ హారిజాన్ కింద ఉండే ఈ హారిజాన్లో ఒక అద్భుతమైన వాతావరణ ప్రక్రియ జరుగుతుంది. దాన్ని ఎల్యూవియేషన్ అంటారు. అంటే ఒక కాఫీ ఫిల్టర్లోంచి నీరు కాఫీ డికాషన్ను ఎలా కిందకు తీసుకువెళుతుందో, ఆ వర్షపు నీరు కూడా ఈ హారిజాన్లోని మట్టి, ఇనుము, ఎల్యూమినియం ఖనిజాలను తనతో పాటు కింది పొరలకు తీసుకువెళ్ళిపోతుంది. అంటే ఫిల్టర్ చేస్తుందంటారా? కరెక్ట్. పై పొరలో కేవలం క్వార్ట్స్ లాంటి నిరోధక ఖనిజాలు మాత్రమే మిగులుతాయి. ఇదంతా శిలల వల్ల జరగట్లేదు కదా. పారే నదులు, కురిసే వర్షం మరియు కుళ్ళిపోయే జీవరాశులు కలిసి ఈ అద్భుతమైన ఒండ్రు నేలలను సృష్టిస్తున్నాయి. సరే, ఒండ్రు నేలలు రవాణా చేయబడతాయి. అందులో హ్యూమస్ ఉంటుంది అన్నది నేను పూర్తిగా అంగీకరిస్తాను.
కాని ఇక్కడ మీరొక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఏటది? ఆ నదులు మోసుకొచ్చే ఆ పూడిక, ఇసుక అసలు ఎక్కడ్నించి వస్తున్నాయి? హిమాలయాల్లోని పురాతన శిలలు శైథిల్యం చెందడం వల్లే కదా. ఆ గ్రేట్ ప్లెయిన్స్లో ఉండే పాత ఒండ్రు నేలలు అంటే బంగర్ మరియు కొత్త ఒండ్రు నేలలు ఖాదర్ ఇవి ప్రపంచంలోనే అత్యంత సారవంతమైనవి అంటారు. ఎందుకు? అందులో పోషకాలుంటాయి కాబట్టి. ఆ పోషకాలెక్కడివి? ఆ మూల హిమాలయ శిలల్లో నత్రజని కాస్త తక్కువైనా సరే ఆ పొటాష్, ఫాస్ఫోరిక్ యాసిడ్ మరియు సున్నంలాంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్లే ఈ నేలలు వ్యవసాయానికి పనికొస్తున్నాయి. ఇవి శిలలు ఇచ్చినవే గదా. ఇక మీరు ఫిల్టర్లాగా పనిచేసే ఎల్యూవియేషన్ గురించి చెప్పారు. అవును, నీరు ఖనిజాలను కిందకు తీసుకెళ్తుందన్నాను. మరి ఆ కిందకు వెళ్లిన ఖనిజాలన్నీ ఎక్కడ చేరుతాయి? ఆ ఫిల్టర్ కింద ఉన్న బీహారిజాన్లోనే కదా. దాన్ని వాతావరణ పరిభాషలో ఇల్యూవియేషన్ అంటారు. అంటే పైనుంచి వచ్చిన ఖనిజాలు ఇక్కడే డిపాజిట్ అవుతాయి. కానీ ఆ బీహారిజాన్ కింద ఏముంటుందో తెలుసా? సీ హారిజాన్. ఎగ్జాక్ట్లీ. నేను ముందే చెప్పినట్లు సి మరియు ఆర్ హారిజాన్లు ఉంటాయి. ఈ కఠినమైన శిలాపురులు ఆ వడపోతను ఆపి ఆ నేల యొక్క రసాయన కూర్పును అంటే కెమికల్ కాంపోజిషన్ను ఎప్పటికీ కాపాడుతూనే ఉంటాయి. వాతావరణం ఎంత మార్చాలని చూసినా సరే ఒక బసాల్ట్ శిల ఇసుక నేలనివ్వలేదు, ఒక గ్రానైట్ శిల నల్లరేగడినివ్వలేదు. బేసిక్ కెమిస్ట్రీని వాతావరణం మార్చలేదు. వాతావరణం బేసిక్ కెమిస్ట్రీని మార్చలేదని మీరు ఇంకా నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే మనం ఖచ్చితంగా లాటరైట్ నేలల గురించి మాట్లాడుకోవాలి. శీతోష్ణ స్థితి ఒక నేల మూల రసాయన స్వరూపాన్ని ఎంత దారుణంగా నాశనం చేయగలదో చెప్పడానికి లాటరైట్ నేలలు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలలోని కొన్ని ప్రాంతాలను ఊహించుకోండి. సరే. అక్కడ అత్యధిక వర్షపాతం ఉంటుంది, అలాగే విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుంది. ఇలాంటి విపరీత వాతావరణంలో తీవ్రమైన లీచింగ్ జరుగుతుంది. అంటే ప్రక్షాళన. భారీ వర్షాలకు నేల కడిగివేయబడటం. ఖచ్చితంగా. వర్షం ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆ మాతృశిలల్లో ఉండే అత్యంత ముఖ్యమైన సిలికా ఇంకా సున్నం పూర్తిగా కడిగివేయబడతాయి. అవి ఇక నేలలో ఉండవు. ఆ వానల తర్వాత వచ్చే భయంకరమైన ఎండలకు నేలలో మిగిలిన కొద్దిపాటి ఇనుము మరియు అల్యూమినియం ఆక్సైడ్లు ఒక ఇటుకలా గట్టిపడతాయి. చాలా గట్టిగా ఉంటాయన్నేలలు. అవును, వాస్తవానికి లాటిన్ భాషలో లాటరైట్ అంటేని ఇటుక అని అర్థం. ఈ నేలల్లో వ్యవసాయం చేయడం దాదాపు అసాధ్యం కదా, కాని భవన నిర్మాణాలకు వాడుకునేంత కఠినంగా ఇవి మారిపోతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే కింద ఉన్న మాతృశిల ఒకప్పుడు ఎలాంటిదైనా సరే ఈ వాతావరణంలో అదొక ముగింపు దశకు చేరుకుంటుంది. అంటే మీరు శిల ప్రాముఖ్యత కోల్పోయింది అంటారు? అవును, దానికి మాతృశిల లక్షణాలతో ఇక పనే లేదు. వాతావరణం దాన్ని తుప్పుపట్టిన ఇనుపాస్తి పంజరంలాగా మార్చేసింది. ఇది కెమిస్ట్రీని వాతావరణం జయించడం కాదా చెప్పండి? ఆ మెకానిజం చాలా బలంగా ఉంది. భారీ వర్షాలు, ఎండలు మట్టిని ఎలా క్షీణింపజేస్తాయో చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఇక్కడొక విషయం గమనించండి. వాతావరణం సిలికాను కడిగేసి ఉండవచ్చు, కానీ ఆ లాటరైట్ నేలల్లో మిగిలిన ఫెరిక్ ఆక్సైడ్ లేదా బ్రాక్సైట్ ఎక్కడ్నించొచ్చాయి? అవన్నీ ఆ మాతృశిలల నుంచే వచ్చినవే కదా. అది నిజమే. కానీ ఒక్క నిమిషం. నేల ఇటుకలా మారినా సరే అది ఎర్రగా ఉండటానికి కారణం ఆ ఐరన్ ఆక్సైడే. అంటే పర్యావరణం మట్టిని ఎంతగా చెరిపేయాలని చూసినా మాతృశిల తన భౌతిక మరియు రసాయన ఆనవాళ్లను ఎప్పటికీ వదిలిపెట్టదు. మన దేశంలో దాదాపు 3.5 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సాధారణ ఎర్రనేలలు కూడా ఆ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎందుకో తెలుసా? వాటి శిలల వల్లే అంటారు. అవును, వాటి మాతృశిలల ఆమ్ల స్వభావమే దానికి కారణం. వాతావరణమనేది కేవలం ఒక శిల్పిలాంటిది మాత్రమే. ఆ శిల్పి ఎంత గొప్పవాడైనా ఆ శిల్పాన్ని చెక్కడానికి వాడే రాయి ఏ లక్షణాలను కలిగి ఉంటుందో చివరికి ఆ శిల్పం కూడా అవే లక్షణాలను ప్రదర్శిస్తుంది కదా. శిల్పి మరియు రాయి అనేమి పోలిక బాగుంది. కాని కొన్నిసార్లు ఆ శిల్పికి పిచ్చిపడి రాయిని పూర్తిగా నాశనం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించారా? నాశనం చేయడమంటే? వాతావరణం నేలలను ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి నేను భౌతిక ధర్మాలు మరియు పర్యావరణ అధోగరణం అంటే సాయిల్ డీగ్రేడేషన్ గురించి మాట్లాడతాను. ముఖ్యంగా సెలైన్ మరియు ఆల్కలైన్ నేలల గురించి చూద్దాం. పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాల్లో సహజంగా వర్షపాతం తక్కువగా ఉంటుంది.
కాని అక్కడ విపరీతమైన కెనాల్ ఇరిగేషన్ అంటే కాల్వల ద్వారా నీరు అందించడం వల్ల భూగర్భ జలమట్టం ఊహించని స్థాయికి పెరిగిపోయింది. అవును, వాటర్ టేబుల్ పెరిగింది. ఇక్కడ నేలలో కేశనాళికాకర్షణ లేదా క్యాపిల్లరీ యాక్షన్ అనే ఒక భౌతిక ప్రక్రియ జరుగుతుంది. క్యాపిలరీ యాక్షన్ అంటే ఆ నీరు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి ప్రయాణించడం. కాని నేలలో అది ఎలా జరుగుతుంది? మన ఇళ్లల్లో దీపం వెలిగించినప్పుడు దీపం ఒత్తి ద్వారా నూనె ఎలా అయితే కింది నుంచి పైకి ఎగబాకుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ద్రవాల ఉపరితల తలతన్యత అంటే సర్ఫేస్ టెన్షన్ దీనికి కారణం. వేసవిలో తీవ్రమైన ఎండల వల్ల భూగర్భంలో ఉన్న నీరు ఎలివేటర్లాగా ఈ క్యాపిల్లరీ యాక్షన్ ద్వారా నేల పైపొరలోకి వస్తుంది. పైకి వచ్చి ఆవిరవుతుంది కదా. వేడికి నీరు ఆవిరైపోతుంది. కాని ఆ నీటిలో కరిగి ఉన్న సోడియం, మెగ్నీషియం మరియు కాల్షియం లవణాలు అంటే సాల్ట్స్ ఆవిరి కాలేవు కదా. అవన్నీ నేల పైపొరలో ఒక తెల్లటి ఉప్పు పొరలా పేరుకుపోతాయి. దీన్నే మనం ఎఫ్లురెసెన్స్ అంటాం. ఒక్కసారి ఆలోచించండి, ఎంతో సారవంతమైన నేల కేవలం నీటి బాష్పీభవనం మరియు మానవ తప్పిదాల వల్ల వ్యవసాయానికి పనికిరాని ఉప్పు లేదా క్షారనేలగా మారిపోతుంది. అవును, వ్యవసాయం చేయలేరక్కడ. ఇందులో కింద 100 అడుగుల లోతులో నిశ్చలంగా ఉన్న కఠినమైన శిలల పాత్ర ఏముంది? ఇదంతా పర్యావరణం చేసిన మార్పే కదా. మీరు చెప్పిన క్యాపిలరీ యాక్షన్ అద్భుతమైన సైంటిఫిక్ మెకానిజం. ఆ దీపం వత్తిలాంటి ఉదాహరణతో నీరు పైకి ఎలా వస్తుందో కళ్లకు కట్టినట్లు చెప్పారు. కాని మళ్ళీ మనం మూలాల దగ్గరికే వస్తున్నాం. ఎలా? ఆ నీరు పైకి తీసుకువస్తున్న లవణాలు అసలు ఎక్కడ్నుంచొచ్చాయి? ఆ సాల్ట్స్ ఎలా పుట్టాయి? అవన్నీ కుళ్ళిపోని రాతి శకలాలు. వాతావరణం వల్ల విచ్ఛిన్నమైనప్పుడు పుట్టిన సోడియం, కాల్షియం సాల్ట్స్ మరియు సల్ఫ్యూరస్ యాసిడ్స్ నుంచి వచ్చినవే కదా. రాయినుంచే వచ్చాయంటారు? ఖచ్చితంగా. అంటే భూగర్భజలాలు మోసుకొస్తున్న ఆ విషతుల్యమైన ఉప్పుమూలం మళ్ళీ ఆ కింద ఉన్న శిలల రసాయనశాస్త్రంలోనే దాగుంది. శిలల్లో ఆ లవణాలు లేకపోతే నీరు ఎంత పైకొచ్చినా ఆ నేల సెలైన్గా మారేది కాదుగదా. కాని ఆ లవణాలను పైకి తెచ్చింది వాతావరణమే కదా. తెచ్చింది వాతావరణమే కావచ్చు, కాని ఆ లవణాలను ఇచ్చింది రాయి. దీనింకోలా చూద్దాం. ఎడారి నేలలను తీసుకోండి. రాజస్థాన్లోని ఈ నేలల్లో దాదాపు 90% వరకు గాలి ద్వారా కొట్టుకొచ్చిన ఇసుక ఉంటుంది. పైకి చూస్తే ఇదంతా వాతావరణం చేసిన పనే అనిపిస్తుంది. అవును, గాలి తెచ్చిన ఇసుక కదా అది. కానీ ఆ నేలలో మీరు కొంచెం అడుగుకి వెళ్లే కొద్దీ కాల్షియం కంటెంట్ ఒక్కసారిగా పెరుగుతూ వెళ్తుంది. కింద ఉన్న మాతృశిల ప్రభావం వల్లే అక్కడ కంకర పొరలు ఏర్పడతాయి. అందుకే ఆ ఇసుక నేలల్లో కూడా సరైన తేమ లేదా నీరు అందిస్తే అద్భుతమైన పంటలు పండుతాయి. వాతావరణంపైన ఇసుకను కప్పినా ఆ కింద ఉన్న రాయి తన పోషకాలను ఇస్తూనే ఉంటుంది. తేమ ఉంటే పంటలు పండుతాయి, అది నిజమే. పోషకాలు కూడా ముఖ్యమే. కాని ఒక నేలను సజీవంగా మార్చేది శిలలు కాదు, జీవరాశులు మరియు పర్యావరణం. మీరు గమనించారో లేదో, మన దేశంలో అడవి మరియు పర్వత నేలల విస్తీర్ణం దాదాపు 8.67% ఉంది. హిమాలయాల లోయలు మరియు పశ్చిమ కనుమల్లో కనిపించే ఈ నేలలు అత్యంత సారవంతమైనవి. ఎందుకు? ఆకుల వల్ల వచ్చిన సేంద్రియ పదార్థం. అవును, దట్టమైన అడవుల నుంచి రాలిన ఆకులు, వృక్ష సంపద కుళ్ళిపోయి అపారమైన హ్యూమస్ను నేలకు అందిస్తాయి. తేమతో కూడిన వాతావరణంలో జరిగే ఈ డీకంపోజిషన్ వల్ల నేల పైపొర జీవంతో తొణికిసలాడుతుంది. కింద ఉన్న శిలలు పొటాష్ లేదా ఫాస్ఫరస్ ఇవ్వలేకపోయినా సరే, ఈ పైపొరలోని సేంద్రియ పదార్థమే అక్కడ టీ, కాఫీ, మసాలా దినుసులు పండటానికి ప్రధాన కారణమవుతుంది. శిలల కంటే అక్కడ ఇకోసిస్టమ్ ఏ స్థాయిలో డామినేట్ చేస్తుందో చూడండి. అంటే కేవలం సేంద్రియ పదార్థమే నేల స్వభావాన్ని నిర్ణయిస్తుందంటారా? పర్యావరణం మరియు భౌగోళిక పరిస్థితులు కూడా నిర్ణయిస్తాయి. ఉదాహరణకి కేరళలోని కొట్టాయం, అలప్పుజ్జ ప్రాంతాలలో కనిపించే పీటీ లేదా చిత్తడి నేలలు చూడండి. ఇవి ఎప్పుడూ నీటితో నిండి ఉండి అత్యధిక సేంద్రియ పదార్థంతో నల్లగా, ఆమ్లయుతంగా ఉంటాయి. అవును, ఆ మార్షీ సాయిల్స్. ఈ నేలల్లో వానాకాలం తగ్గాక ప్రత్యేకంగా వరి సాగు చేస్తారు. ఇక్కడ కింద ఏముంది అనేది ముఖ్యం కాదు. ఆ ప్రాంతపు భౌగోళిక స్థానం, వర్షపాతం, అడవులు
మరియు అక్కడి వృక్ష సంపద అన్నీ కలిసికట్టుగా ఒక ప్రత్యేకమైన ఆ నీటితో నిండిన ఎకోసిస్టమ్ను సృష్టించాయి. ఇక్కడ వాతావరణమే శాసిస్తోంది. ఈ వాదలన్నీ విన్నాక మనమొక స్పష్టమైన చిత్రానికి వస్తున్నామనిపిస్తోంది. ఒక నేల ఉనికిని మాతృశిలలు మాత్రమే శాసిస్తాయని నేను బలంగా నమ్మినప్పటికీ, వాతావరణం, వృక్ష సంపద మరియు ఉపరితల నైసర్గిక స్వరూపం ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయో మీరు వివరించిన తీరు ఆలోచింపజేసేలా ఉంది. థాంక్యూ. ముఖ్యంగా ఇల్యూవియేషన్ లాంటి ప్రక్రియల ద్వారా వాతావరణం మట్టిని ఫిల్టర్ చేయడం మరియు అడవుల్లోని జీవరాశులు హ్యూమస్ను సృష్టించడం లాంటివి పర్యావరణం యొక్క బలాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అయితే నా వాదంలో ఇప్పటికీ నేను నమ్మేదే ఒకటే. మాతృశిల ప్రాముఖ్యత గురించేనా? అవును. మాతృశిలలు నేలలకు అవసరమైన ప్రాథమిక రసాయన మరియు ఖనిజ పునాదిని ఖచ్చితంగా అందిస్తాయి. అందులోని ఇనుము, బంకమట్టి, కాల్షియం లాంటి మూలకాలు శిలలు ఇచ్చే బహుమతులే. ఆ క్యాన్వాస్ లేనిదే పర్యావరణం ఏ చిత్రాన్ని గీయలేదు కదా. ఆ విషయంలో నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. మూలశిలల పాత్రను పూర్తిగా పక్కన పెట్టలేము. అవే ఖనిజాలకు గనులు, మీరు చెప్పినట్లుగా అదొక క్యాన్వస్. కాని అదే సమయంలో శీతోష్ణ స్థితి, భౌగోళిక అమరిక మరియు జీవరాశులు కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ క్యాన్వాస్పై నిరంతరంగా పనిచేస్తాయి. అవును. ఆ కఠినమైన శిలల పునాదిని ఒక జీవనాధారమైన మృత్తికగా మలిచే ఆర్టిస్టులు వీరే. ప్రక్షాళన, క్యాపిల్లరీ యాక్షన్ లాంటి ప్రక్రియలన్నీ కలిసి మాతృశిలను ఒక సజీవ వ్యవస్థగా మారుస్తాయి. పెడోజెనెసిస్ అనేది శిలలకు మరియు వాతావరణానికి మధ్య కొన్ని శతాబ్దాల పాటు సాగే నిరంతర సమతుల్యత అని చెప్పొచ్చు. ఇందులో ఒకరిది పునాది అయితే మరొకరిది ప్రాణం పోసే ప్రక్రియ. ఏ ఒక్క అంశం పూర్తి ఆధిపత్యం వహించదు. ఖచ్చితంగా. పెడోజెనెసిస్ అనేది వాతావరణం మరియు మాతృశిలల మధ్య జరిగే ఒక అందమైన, సంక్లిష్టమైన భౌతిక రసాయన నృత్యం లాంటిది. నేలల నిర్మాణంపై ఏ వాదన సరైనదో లేదా ఏ అంశం ఎక్కువ ప్రభావం చూపుతుందో శ్రోతలే తమ స్వంత విశ్లేషణ ద్వారా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ప్రకృతిలో ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన పాత్ర ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఈ భౌగోళిక అద్భుతం గురించి, మన పాదాల కింద నిశ్శబ్దంగా జరిగే ఈ సైన్స్ గురించి మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. నిజమే. ఒకప్పుడు మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కేవలం మట్టి అని నిర్లక్ష్యంగా దాటేసిన దాన్ని ఈ చర్చ తర్వాత ఒక మాతృశిల యొక్క చరిత్రగా లేదా కొన్ని వేల ఏళ్ల వాతావరణ అద్భుతంగా చూస్తారని నేను బలంగా ఆశిస్తున్నాను. మనం చర్చ మొదట్లో ఒక భవనం గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? పునాది లేనిదే భవనం నిలబడలేదు. కాని వాతావరణం లాంటి శిల్పి దాన్ని శతాబ్దాల పాటు చెక్కనిదే ఆ భవనానికి ఆకారం మరియు అందం రాదు. మరిప్పుడు మీరు మీ పాదాల కింద ఉన్న నేలను చూసినప్పుడు మీకు ఏది కనిపిస్తోంది? వేల సంవత్సరాలుగా నిశ్చలంగా, బలంగా ఉన్న మాతృశిల, లేక నిరంతరం ఆ మట్టిని మారుస్తూ జీవం పోస్తున్న పర్యావరణ ప్రభావమా? ఆలోచించండి. ఈ అద్భుతమైన చర్చను ఇక్కడితో ముగిద్దాం.